Hello guys, welcome back to my YouTube channel. So you're watching the Bluefin Rider and my name is Shivam Kuri. So ee roju mana vlog lo Sunday కూర్చొని ఏం చేద్దాం అనుకుంటే రేపు ఎట్లయినా హాలిడే, రేపు ఎలక్షన్స్ డే. 18 ఉన్న వాళ్ళైతే అందరూ ఓట్ వేయాలి ఖచ్చితంగా. సో ఆలోచించి ఓట్ వేయండి. అదేదో పైసలు తీసుకొని అవి చేసుకొని ఓట్లు వేయకండి. ఫ్యూచర్ వచ్చేసి మనతోనే చూసి ఎలెక్ట్ చేయాలన్నమాట. సో మనం ఈరోజు పోతున్నాము రామ్కోట్ ఎందుకు పోతున్నామంటే మన 250కి మీటర్ పైన గ్లాస్ ఆర్ ప్రొటెక్టర్ ఏపీ అని పోతున్నాం. చాలా స్క్రాచెస్ వచ్చేస్తున్నాయి. 1 వీక్ అయింది బండి కొని, కానీ మైనర్ స్క్రాచెస్ వచ్చేస్తున్నాయి. సో దానికి అక్కడ పోయి మాట్లాడదాం. రామ్కోట్ ప్లేస్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుసు రామ్కోట్ ఏందో. ఆల్ బైక్ స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి, ఆఫ్టర్ మార్కెట్ లైట్స్, అన్ని సెకండ్ హ్యాండ్ బైక్స్ అన్నీ రామ్కోట్లో దొరుకుతాయి. సో రేడియం వర్క్స్ ఎక్కడైతే అవుతావో వాళ్ళ దగ్గర వెళ్ళి ప్రొటెక్టర్ వేపిస్తాం. అట్లనే చైన్ స్ప్రే కొనాలి. బండి 500 కిలోమీటర్స్ తిరిగింది ఆల్రెడీ. చైన్ మొత్తం ఎండిపోయింది, చైన్ నుంచి నాయిస్ వస్తుంది. అట్లనే నడిపిస్తే చైన్ కిట్ పోతుంది. సో ఒక చైన్ స్ప్రే కొని ప్రొటెక్టర్ వేయించుకొని అక్కడ నుంచి ఎక్కడైనా బయటికి ప్లాన్ చేద్దాము. సో ఇక్కడ నుంచి రైట్ వెళ్తే రామ్కోట్. సండే రోజు రామ్కోట్ అయితే 50% ఓపెన్ ఉంటుంది, 50% క్లోజ్ ఉంటుంది మార్కెట్. సో గైస్, మీరు ఎవ్వరు నా బండికి పేరు అయితే డిసైడ్ చేయలేరు. కొన్ని పేర్లు వచ్చినాయి. కొందరు మ్యాక్స్ 250 అన్నారు, కొందరు బ్లూ బటర్ఫ్లై అన్నారు, ఇంకా కొందరు నాకు గుర్తులేదు. ఒక మంచి నేమ్ సజెస్ట్ చేయండి. నేను అడుగుతుంది నా ఛానల్ నేమ్ కాదు, నా బండి నేమ్. లైక్ నా పాత 220 బండి పేరు ఏమో బ్లూఫిన్ ఉండే. సో ఈ బండి పేరు ఏం పెట్టాలనేది నాకైతే మ్యాక్స్, ఒక సబ్స్క్రైబర్ మన బ్లూ మ్యాక్స్ అన్నాడు. సో నాకు మ్యాక్స్ మంచి అనిపిస్తుంది. ఇంకా 1 వీక్ చూసి మ్యాక్సే ఫిక్స్ అవుదాం. మంచి నేమ్స్ వస్తే ఓకే, లేదంటే మ్యాక్సే ఫిక్స్ అయిపోదాం. ఇక్కడ నుంచి మన రామ్కోట్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడవచ్చు సీట్ కవర్స్. దీని పక్క గల్లీలు అయితే మొత్తం అవే ఉంటాయి. రామ్కోట్లో లోపల ఎంటర్ అయినాక ఇక్కడ ఆగినాం మనము, బఫానా సైన్స్ అని. సో వీళ్ళు నంబర్ ప్లేట్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తారు. ఈ అన్నకైతే అడిగినా చేస్తారో చేయరో లోపల చూపిస్తాడు, చూద్దాం ఆగండి. మెజర్మెంట్స్ తీసుకున్నాక సో స్క్రీన్ చూడండి, ఇదే స్క్రీన్. ये क्लियर रहता ना भैया? हाँ ठीक. రెండు లేయర్స్ ఉన్నాయి నాకు తెలిసి. మొత్తం పేస్ట్ అయినాక ఒక లేయర్ తీసేస్తాడు. ₹100 వర్తే నాకు తెలిసి. नंबर प्लेट नहीं, नंबर प्लेट ना अभी आया नहीं, रजिस्ट्रेशन ही नहीं हुआ. సో ఇదే మన రామ్కోట్ అనమాట. లోపల ఎంటర్ కాగానే అందరు పిలిచి మరి రేడియంలో అవన్నీ వేపిస్తారు. కానీ చూసి రావాలి. గ్యాంబ్లింగ్ చేసేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇక్కడ. మీకు తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళు అయితే పెట్టేస్తాడు. సెకండ్ హ్యాండ్ బైక్స్ ఇవ్వండి. ఇక్కడ రేడియమ్స్ మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ రేడియమ్స్ ఇక్కడ అనమాట. ఎట్లాంటి గ్రాఫిక్స్ కావాలన్నా అక్కడ అయిపోతుంది. అన్ని సెకండ్ హ్యాండ్ బైక్స్. ఇది హైదరాబాద్లో వన్ అండ్ ఓన్లీ బైక్స్ మార్కెట్. ఇది సెకండ్ హ్యాండ్ బైక్స్ మార్కెట్. ఇది కూడా వన్ ఆఫ్ ది యాక్సెసరీ షాప్ అనమాట. బండ్లు చూడండి మీరు కావాలి. भैया एक चेन स्प्रे. हाँ, रोल ऑन का है अपने पास? रोल ऑन का नहीं, 66 bhp मोटुल और आरी रॉयल एनफील्ड का दे दो. సో యాక్సెసరీస్ మీకు ఏమైనా కావాలంటే ఈ షాప్కి అయితే రావచ్చు మీరు. మన అన్న ఉన్నాడు కదా సర్దార్ అన్న. సో అయినవే ఈ 3 షాపులు అనమాట. అది ఇది ముంగడ ఒకటి ఆపోజిట్లో షాప్ ఉంది. ఇది रॉयल एनफील्ड एसेंस कितने का अंकल? 180.